హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు స్వాతిముత్యం వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్‌తో కాకుండా ఇలా పూజతో స్టార్ట్ చేశానండి. ఈరోజు తొలి ఏకాదశి కదండీ! అందుకే ఇలా పూజతో మీకు స్టార్ట్ చేశాను వ్లాగ్‌ని. ఫాస్టింగ్ అయితే ఏమీ లేదండి. అందుకే ఇలా సింపుల్‌గా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. కూడా పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే చాలా సింపుల్‌గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ ఇలా దేవునికైతే దండం పెట్టేసుకుంటున్నాను. ఇలా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇక్కడ నేనైతే తులసమ్మకు కూడా పూజ చేసేస్తున్నాను. ఇలా సింపుల్‌గా బొట్లు పెట్టి 2 పువ్వులు పెట్టుకొని అగరబత్తులతో నేను పూజ అయితే చేసుకున్నాను. అప్పుడే చూసారా ఎండైతే ఎలా వచ్చేసిందో 10 కూడా అవ్వలేదండి ఇంకా. ఇక నేను ఇంట్లోకొచ్చి ఇల్లంతా ధూపం వేసుకుంటున్నాను. చిన్న చిన్న విగ్రహాల దగ్గర కూడా ఇలా ధూపం అయితే వేసేస్తాను. అలాగే ఇల్లంతా కూడా ఇలా అన్ని మూలలకు ధూపం అయితే వేసేసుకుంటానండి. ఇప్పుడైతే టిఫిన్ కూడా చేసేసి టీకైతే పెట్టేసుకుంటున్నాను. ఇలా పూజ అయిపోయిన తర్వాత ఒక కప్పు టీ తాగితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. నేనైతే టీ అయితే తాగేస్తున్నాను. టీ తాగిన తర్వాత వంటకు కూడా పెట్టేశాను. మా ఇంట్లో ఈరోజు స్పెషల్ ఇలా పల్చగా రుద్దురోపు చేసుకున్నాను. దాంతో పాటు కాకరకాయ టమాటా కూడా చేసేసాను. ఎలా ఉందో చూడండి. నిన్న నైట్ అయితే నేనైతే అప్పాలు, పూసనైతే చేశానండి. అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. కాస్త ఫీవర్‌గా ఉండి నేనైతే మొన్నటి వరకు వీడియోలైతే తీయలేకపోయాను. ఇలా వంటంతా కంప్లీట్ అయ్యేసరికి బట్టలు కూడా ఆరిపోయాయి. వాషింగ్ మిషన్ నుంచి తీస్తూ ఇలా ఆరేసుకుంటున్నాను. పండగ అయినా, పబ్బమైనా ఏదైనా మనకైతే పనైతే తప్పదు కదండీ! ఇలా పనంతా కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం లంచ్ కూడా తినేసాక మా ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాను. చూడండి మా ఆడపడుచు అయితే అప్పాలకు పిండి కూడా కలిపేసింది. ఇప్పుడు ఇక్కడ అప్పాలు చేయడంలో హెల్ప్ చేయడానికైతే వచ్చేసాను. చూడండి ఇక్కడ 2 కిలోల బ్యాటర్ అయితే కలిపి పెట్టేసుకున్నాం. ఇలా అప్పాల మిషన్‌ని కూడా తోమేసుకొని తుడిచేసుకుంటున్నాం. ఇక పొయ్యికైతే రెడీ చేసుకుంటున్నామండి. మా ఆడపడుచు అయితే ఇటుకలు తెచ్చింది. ఇలా కట్టెల పొయ్యి మీద అప్పాలు చేసుకుంటే టేస్ట్ బావుంటుందని చెప్పేసి కట్టెల పొయ్యికైతే అరేంజ్ చేస్తుంది. కానీ ఎందుకో అది సరిగా అనిపించలేదండి. అందుకే ముకుడు కూడా పెట్టి చూసేస్తున్నాము. అయినా ఎందుకో అది పడుతుందేమో అనే భయంతో చూసారా ఇలా పెద్ద పెద్ద రాళ్ళనైతే తెచ్చేసి మేము కట్టెల పొయ్యికని అరేంజ్ చేసుకుంటున్నాం. ఈలోపు నేను మా ఆడపడుచు అప్పాలకైతే ఉండలు రెడీ చేసుకున్నాం. ఈలోపు మా ఆడపడుచు బొట్టు కూడా పెట్టేసింది. పొయ్యిని కూడా పొదిచ్చేసింది. నేనైతే అప్పాలైతే రెడీ చేసేస్తున్నాను. కట్టెల పొయ్యి మీద కదండీ చాలా ఫాస్ట్‌గానే అయిపోతుంది. మనం అప్పాలు చేయడమే లేట్ అయిపోతుంది. అందుకే నేను అప్పాలన్నీ చేసి పెడుతున్నాను. ఈలోపు మా ఆడపడుచు పొయ్యి వెలిగించి ముకుడు కూడా పెట్టేసింది. చూసారా? ఆయిల్‌లో కూడా వేసేసాం. ఇలా ముచ్చట్లు చెప్పుకుంటూ మేమైతే అప్పాలన్నీ చేసేస్తున్నామండి. అంతలోనే మా అత్తమ్మ కూడా వచ్చేసింది. మా అత్తమ్మ కూడా ముచ్చట చెప్తుంది చూడండి. మేము ముగ్గురం కలిసి ముచ్చట పెట్టుకుంటూ అప్పాలైతే చేసేస్తున్నాం. ఒకసారి మా అత్తమ్మను కూడా చూపిస్తాను చూసేయండి. నన్ను తీయకు అని అంటున్నా కూడా తీశానండి. ఇంతలోపే వర్షం పడింది. అలా చినుకులు పడుతూ ఉండగానే నేనైతే అప్పాలు చేసేస్తున్నాను. మా ఆడపడుచు ఇలా కాలుస్తూనే ఉందండి అప్పాలను. అందులో కూడా చినుకులు పడి అది చిత్తుతూ ఉందండి. చూసారా వర్షం అయితే కాసేపు పడింది. ఆగమాగం చేసేసిందండి. నేను ఇటు సైడ్ కూర్చొని అప్పాలైతే చేసేస్తున్నాను. ఒక 5 మినిట్స్ ఇలా జల్లు పడి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మేము అప్పాలనైతే కంటిన్యూగా చేస్తున్నాము. ఇక్కడ మా అత్తమ్మ వచ్చేసి బాగా మంచిగా కాల్చమని చెప్తుందండి. ఎర్రగా వేగించమని చెప్తుంది. ఈలోపు అప్పాలన్నీ చేయడం అయితే పూర్తయిపోయిందండి. పూస కోసం మా వదినైతే పిండి కలపడానికి లోపలికి వెళ్ళిపోయింది. నేనైతే ఇక్కడ అప్పాలు దాంట్లో వేసేస్తున్నాను. నాకైతే కట్టెల పొయ్యి మీద చేయడానికైతే రాదండి. కానీ ఏదో అలా వేసేసి తీస్తున్నానిలా. మా వదినైతే ఇంతలో పిండైతే కలిపేసింది. నేనైతే పూజకు అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈలోపు మా వదిన టీ పెట్టేసింది. టీ టైం కూడా అయిందండి.
టీ చల్లారేలోపు ఒక వాయి అయితే వేద్దామని చెప్పేసి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక వాయి అయితే వేసేసాను. నేను మా వదిన టీ అయితే తాగిస్తున్నాం. మీ ఇంట్లో కూడా అప్పాలు చేసుకున్నారో లేదో కామెంట్ చేయండి. చేసుకుంటే ఏమేమి అప్పాలు చేసుకున్నారో కూడా చెప్పండి. లోపు మా పిల్లలు కూడా వచ్చేసారు. వాళ్ళు కూడా మీకు హాయ్ చెప్తున్నారు. చూడండి. చూడండి పూజ కూడా అయిపోవడానికి దగ్గరకొచ్చింది. మీ అందరికీ కనుక నా వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఈ రోజుకైతే ఇదే వీడియో.